హామీల గురించి మాట్లాడదాం మనం. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిని డిసైడ్ చేసేది అధిష్టానం. ఇది అందరికీ వర్తిస్తుంది, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీలో తెలుగు రాజకీయాల్లో రాజశేఖర్ రెడ్డి ఇది అనుకుంటాం, ఆయన్ను కూడా అధిష్టానమే నిర్ణయించింది. ఒక దశలో అసలు ఆయన పాదయాత్ర కూడా వద్దనేంత చర్చ జరిగింది కదా అప్పట్లో. అలాంటి సిచ్యువేషన్లో రాజశేఖర్ రెడ్డి కూడా ఏనాడు నేను ముఖ్యమంత్రిని నేనే అవుతానని చెప్పలేదు, మళ్ళీ నేనే అవుతానని చెప్పలేదు కూడా. అధికారంలో ఉన్నప్పుడు కూడా మళ్ళీ మా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేవాడు. అలాంటిది రేవంత్ రెడ్డి గారు మొదటిసారి నేనే ముఖ్యమంత్రిని 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తా అని చెప్పలే. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు అని అన్నాడు తప్ప నేను అవుతానులే. కానీ దిస్ టైం మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని అవుతాను అంటున్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీలో ఒక కొత్త ఒరవడిది. ఎప్పుడు ఎవరు ఇలాంటి ప్రకటన చేయలే. నేనేమంటున్నా ఏంటి అంత పార్టీలో అంత పట్టు వచ్చిందా, లేకపోతే ఆల్టర్నేట్? డెఫినెట్గా అంత హైకమాండ్లో ఆ రెస్పెక్ట్ లేకపోతే తెలంగాణ బిడ్డ మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారిని తీసుకెళ్ళి ఫస్ట్ పార్టీ హైకమాండ్ను ఒప్పించి ఉపరాష్ట్రపతి క్యాండిడేట్గా నిల్చోబెట్టడం ఒక ఎత్తు అయితే, పార్టీ హైకమాండ్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయితే మొత్తం ఉన్న ఇండి కూటమి సభ్యులు మొత్తం ఒప్పుకొని యునానిమస్గా ఇండియా కూటమి అలయన్స్ తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ముందుకు పోతారు. సో పాయింట్ ఏంటంటే హైకమాండ్ ఏమైతే కోరుకుందో తెలంగాణ మనం ఇచ్చిన ఆగమవుతుంది, దీన్ని ప్రొటెక్ట్ చేయాలి, దీన్ని మళ్ళీ గాడిన పెట్టాలనే ఆలోచన ఏదైతే హైకమాండ్ తీసుకుందో మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, దాన్ని తూచా తప్పకుండా అనుకున్నట్టుగా అమలు చేయగలిగిన వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారికి ఆ క్రెడిబిలిటీ ఉంది. సరే, కొంతమంది చిల్లర మల్లరగా పనికిరాని మాటలు ఏమైనా మాట్లాడుకోవచ్చు. ప్రతిసారి గాంధీ ఫ్యామిలీ నుంచి టాప్ లీడర్షిప్ని ఎవరిని కలిసినా అన్ని ఫొటోస్ బయటికి రావు, అవి వీళ్ళకి తెలియదు. వీళ్ళు కూడా పోయి కాలు మొక్క వచ్చిన ఫోటో తెల్లారి వచ్చింది, ఆ రోజు రాలే. ఏది ఫ్యామిలీ. సో అది వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళు వేసుకున్నారు. మేము మా కుటుంబ సమేతంగా సోనియా గాంధీ గారిని కలిసామని ఆ రోజుల్లో వాళ్ళు పబ్లిష్ చేసుకున్నారు ఆ ఫోటోని. సో అదొకటి. రెండోది, మీరు ఇందాక కోట్ చేసినట్టుగా మెస్సీ ట్రిప్ది మీరు నమ్మరు, ముందు రోజు 11:30 రాత్రి 11:30 వరకు రాహుల్ గాంధీ గారి ప్రోగ్రామ్ షెడ్యూల్ కన్ఫర్మ్ లేదు. బట్ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఇనిషియేటివ్, అది మా కార్యక్రమం కాదు, మా పార్టీ కార్యక్రమం కాదు, నీదర్ మా ప్రభుత్వ కార్యక్రమం కూడా కాదు, అదొక ప్రైవేట్ ఆర్గనైజేషన్ మెస్సీని తీసుకొచ్చి ఇక్కడ ఒక ఫుట్బాల్ ఫీవర్ని క్రియేట్ చేయాలి సో దట్ కొంత యూత్ అట్రాక్ట్ అవుతారని. మేమెందుకు, మా ముఖ్యమంత్రి గారు ఎందుకు సపోర్ట్ చేశారు? స్వతహాగా ఫుట్బాల్ ప్లేయరు. రెండోది, ఈ తెలంగాణ యువత డ్రగ్స్ వీటన్నిటి బారిన కాకుండా ఇట్లా అవలక్షణాల జోలికి పోకుండా క్రీడల వైపు ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి అని చెప్పి వీటి వైపు డైవర్ట్ చేయాలని చెప్పి వారు యాక్టివ్గా ఇన్వాల్వ్ అయి పనిచేస్తున్నారు. దానికి రాహుల్ గాంధీ గారిని ముందు రోజు తీసుకురావడం, రాహుల్ గాంధీ అడిగినట్టున్నారు, అంత షార్ట్ టైంలో రాహుల్ గాంధీ గారికి ఉండేటువంటి దేశ ప్రతిపక్ష నేతగా, పార్టీ అగ్రనేతగా వారికి ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి మీకు తెలియని విషయం కాదు, మీరు సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు. సో అట్లాంటి బిజీ షెడ్యూల్, టైట్ షెడ్యూల్లో కూడా రాహుల్ గాంధీ గారు వచ్చారు అంటే ముఖ్యమంత్రి గారి రిక్వెస్ట్ మేరకే వచ్చారు. సో ఎవరైనా విమర్శలు చేయాలనుకుంటే అది వాళ్ళ వెకిలితనం కిందనే చూడాలి. ముఖ్యమంత్రి గారు ఈజ్ క్లియర్. ఈరోజు ఆయన చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ఆయనకున్న గొప్పతనం ఏంటంటే నేను అనుకున్నదాన్ని ఒక్క మాట, యువకుల్లో యువకుడు, సీనియర్లో సీనియర్. ఆయనకున్న అడ్వాంటేజ్ అది అందరికీ దక్కపోవచ్చు. కొంతమంది మహా అయితే సీనియర్, మిడిల్ ఏజ్ లో ఉన్నాం కదా అందరం, అట్లా ఉంటది, అట్లాగే ఉంటది. ఇటు యువకుల్లో యువకుడు. నిన్న ఫుట్బాల్ మ్యాచ్ అప్పుడు మీరు కూడా ఉన్నారు కదా స్టేడియంలో, ఈ సో ఫిట్ 5 feet జంప్ కొట్టాడంటే దానికి ఎంత స్టామినా. నేను అనేది అదే, ఆ రకంగా పార్టీ హైకమాండ్ దగ్గర గ్రిప్ సంపాదించుకున్నారు. పార్టీలోనూ ఇప్పుడు అలాంటి అసమ్మతి స్వరాలు కానీ సన్నాయి నొక్కులు కానీ ఏమి ఎక్కడా లేవు. అంత ముందు ఎలక్షన్ అప్పుడు కూడా లేదండి. మీరు అంటారు, విన్నవాళ్ళం చూసిన వాళ్ళం మాకు తెలియకుండా ఎక్కడికి పోతుంది. కానీ అయితే ఒకటండి, ఆస్పిరేషన్స్ ఉండడం తప్పు కాదు. ప్రాంతీయ పార్టీలో ఉండవేమో కానీ జాతీయ పార్టీలో ఎందుకు ఉండవు? డెఫినెట్గా ఉంటాయి. ఉండకపోతే బలహీనత, ఉండడం బలం జాతీయ పార్టీల్లో. సో కిషోర్ రెడ్డి